పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న జాబ్స్లో మెడికల్ కోడింగ్ జాబ్స్ కూడా వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పుకోవచ్చు. దానికి అసలు ఏం కోర్స్ చేయాలి, సర్టిఫికేషన్స్ ఏంటి, జాబ్స్ ఎట్లా ఉంటాయి, వీటిలన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఇవాళ ఉన్నారు మెడికల్ కోడింగ్ ఎక్స్పర్ట్ ట్రైనర్ డాక్టర్ కె దుర్గాప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ myself, I am Dr. K. Durgaprasad from Meditech. ఓకే, మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే నార్మల్గా మన ఇండియాలో ఎవరికైనా సరే ఒక పేషెంట్కి ప్రాబ్లం వచ్చిందనుకోండి, డైరెక్ట్గా హాస్పిటల్కి చూపించుకుంటారు. కానీ ఫారిన్ కంట్రీస్లో అలా ఉండవు. ఫారిన్ కంట్రీస్లో ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టంగానే పిల్లలతో సహా అందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి టైప్ అయి ఉంటారు. ఓకే. ఎప్పుడైతే ఒక పేషెంట్కి ఒక ప్రాబ్లం వచ్చిందో ఫస్ట్ వీళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఓకే. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డాక్టర్స్కి లింక్ అయి ఉంటారు, హాస్పిటల్స్కి. రైట్. సో ఈ హాస్పిటల్ వాళ్ళు పేషెంట్కి సర్వీస్ ఇస్తారు. ఇదంతా ఒక సైకిల్ వేలో జరుగుతుంది. దీన్ని ఆర్సీఎం సైకిల్ అని అంటారు. ఆర్సీఎం సైకిల్ అంటారు. ఆర్సీఎం అంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. దీంట్లోనే మెడికల్ కోడింగ్ అనేది ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది. దీన్ని మెడికల్ కోడింగ్ అని అంటారు. ఈ మెడికల్ కోడింగ్లో ఏం చేస్తాం మెయిన్గా అంటే కంప్లీట్గా డాక్టర్ ఏవైతే సర్వీసెస్ చేస్తున్నారో అవి చూపించుకున్న డయాగ్నోసిస్ లైక్ కండిషన్స్, డిసీజెస్ కావచ్చు, ఆ డిసీజ్కి చేసిన ప్రొసీజర్ కావచ్చు, లేదా ప్రొసీజర్లో వాడిన సప్లిమెంట్స్ లైక్ ఇంజెక్షన్స్ కావచ్చు, వీల్ చైర్స్, స్పెటికల్స్, వీటన్నిటిని కూడా మెడికల్ కోడర్స్ కోడింగ్ చేస్తారు. ఏ విధంగా అంటే ఒక ఆల్ఫాబెటికల్ న్యూమరికల్ కోడ్స్ ఉంటాయి. ఓకే. ఈ విధంగా కోడ్ చేస్తారు. దాన్నే మెడికల్ కోడింగ్ అని అంటారు. ఓకే. ఈ యొక్క మెడికల్ కోడింగ్ అనేది మీరు ఒకవేళ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా లేదా మెడికల్ కోడింగ్లో ఫార్వర్డ్గా వెళ్దాం అనుకున్నా సరే దీనికి మెయిన్గా కావాల్సిన బుక్స్ ఉంటాయి 3. ఆ 3 బుక్స్ను కూడా ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉంటుందండి. లిటరల్లీ ఇది ఎవరు కూడా కాపీ చేయాలి లేకపోతే ఇంకా స్లిప్స్ పెట్టుకోవాలి అలాంటిది ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా మెడికల్ కోడింగ్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్ వాళ్ళ బుక్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ బుక్ని ఏ విధంగా టర్న్ చేయాలి, ఏ పేజ్లో ఏది ఉంటుంది, ఏ గైడ్లైన్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది, ఇది ఒక్కటే తెలుసుకుంటే చాలండి. తెలుసుకుంటే ఈజీగా రాయొచ్చు. లిటరల్లీ చెప్తున్నా ఇది ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఓకే. రాయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అంటారు? ఫస్ట్ కోర్స్ ఎలిజిబిలిటీ అంటే అండి ఎవరైతే బైపీసీ ఇంటర్లో బైపీసీ చేసిన తర్వాత మెయిన్గా బైపీసీ చేసిన తర్వాత లైఫ్ సైన్స్ డిగ్రీలో లైక్ బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ, బిఎస్సీ నర్సింగ్, డాక్టర్స్ కూడా ఆఫ్టర్ బైపీసీ లైఫ్ సైన్స్ డిగ్రీలో ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని సరే ఎనీ డిగ్రీ లైఫ్ సైన్స్లో ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద మెడికల్ కోడింగ్ అండి. ఓకే. అంటే ఇట్లా బైపీసీ లేదా ఈ కేటగిరీ ఉండే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. నార్మల్ ఎంపీసీ వాళ్ళు అయితే చూస్ చేసుకోవడానికి ఉండదు కదా? చూస్ చేసుకోవడానికి ఉండదు. కానీ ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎంపీసీ చేసి ఎంబైపీసీ ఈజ్ ఓకే, బట్ ఎంపీసీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని కాదు, బట్ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అని చెప్పేసి కోవిడ్ టైంలో పెట్టడం వల్ల చాలా మందిని తీసుకున్నారు. నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా బీటెక్లు చేసి లేదా బీకామ్ చేసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ కంపెనీ సైడ్కి వెళ్తేసరికి కంపల్సరీగా వాళ్ళు చెప్తారు క్లియర్గా వాళ్ళు మాకు బీఫార్మసీ వాళ్ళే కావాలి, బిఎస్సీ నర్సింగ్ వాళ్ళే కావాలి, లేదంటే లైఫ్ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళే కావాలని చెప్తారు క్లియర్గా. అలా చెప్పినప్పుడు మీరు వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు. అలా కాకుండా నార్మల్గా సర్టిఫైడ్ పీపుల్ అని చెప్పినప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు. అప్పుడు కొన్ని చిన్న చిన్న కంపెనీస్ తీసుకుంటారు, సర్టిఫికేషన్ చేస్తే తీసుకుంటారండి. మీరు అన్నట్లుగా సర్టిఫైడ్ అంటున్నారు, ఎలాంటి సర్టిఫికేషన్స్ చేస్తే బెటర్? దీనికి మెడికల్ కోడింగ్కి వచ్చేసరికి మనకి చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. బేసిక్ సర్టిఫికేషన్స్ వచ్చేటప్పటికి సిపిసి అండ్ సిసిఎస్ ఉంటాయండి. ఓకే. సిపిసి అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్స్. ఓకే. ఇది చాలా ఎక్కువగా బూమింగ్లో ఉన్న టాప్లో ఉన్న సర్టిఫికేషన్. యాక్చువల్గా చెప్పండి ఎందుకంటే మంచిది సిసిఎస్ ఉంటుంది. ఓకేనండి. ఇందులో ఈ రెండిట్లో కూడా ఎక్కువ మంది చూస్ చేసుకున్న సిపిసి. ఇది అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకని ఇదే ఎక్కువ చూస్ చేస్తారు? ఎందుకంటే అన్నిటికీ అంటే ఇప్పుడు ఈ యొక్క మెడికల్ కోడింగ్లో మనకి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ప్రతి దానికి అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కూడా చూస్ చేసుకునేది సిపిసిని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు సిసిఎస్ అనేది పర్టికులర్గా ఇన్ పేషెంట్కి అయితే ఖచ్చితంగా సిసిఎస్ఏ కావాలని ఉంటుంది. ఒకవేళ సిపిసి చేసిన వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ పర్టికులర్ కంపెనీస్ ఏంటంటే ఇన్ పేషెంట్ కోడింగ్ చేయాలి అంటే మీకు సిపిసి ఉన్నప్పటికీ కూడా
సిసిఎస్ కూడా ఉండాలి అని చెప్తారు. ఒకవేళ సిసిఎస్ ఒకటే ఉన్నా సరే ఓకే మీరు ఎలిజిబుల్ అని చెప్తారు. సో అలాగా సిపిసి సిసిఎస్ అనేవి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ సిపిసి అనేది ఏఏపిసి అని ఒక బోర్డు ఉంటుంది మనకి. ఏ విధంగా తెలంగాణ బోర్డు, ఆంధ్ర బోర్డు ఏ విధంగా ఉన్నాయో ఇంటర్మీడియట్ బోర్డ్స్ అలాగా, అదే విధంగా మనకి సిపిసి చేయడానికి ఏఏపిసి బోర్డు అని ఉంటుంది ఫారెన్లో. సిసిఎస్ చేయడానికి అహిమా బోర్డు అని ఉంటుంది. ఈ 2 బోర్డ్స్ నుంచి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఎట్లా అప్లై చేయాలి వాటికి? ఎట్లా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ త్రూ వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారండి. అసలు ఎలా అంటే దాంట్ లోపల ఎలా వెళ్ళాలి, మీరు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్కి అపేర్ అవ్వాలి అంటే మీరు ముందుగా కోచింగ్ తీసుకోవాలి. మీకు ఎందుకంటే ఇది ఏదో 10th క్లాస్ ఎగ్జామ్స్కే చాలా కష్టపడతారు. ఈ ఎగ్జామ్ రాయడానికి చాలా కష్టపడాలి, ఎందుకంటే ఇది నియర్లీ 1 lakh రూపీ ఎగ్జామ్ పే చేస్తాం మనం. అంటే మొత్తం కోచింగ్. డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? డ్యూరేషన్ వచ్చేసరికి నార్మల్గా 3 months. 3 months అనేది కోచింగ్కి. పర్ఫెక్ట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే 3 months పడుతుంది. తర్వాత కూడా మీరు సెల్ఫ్గా చదువుకోవాలి. 3 months అయిపోగానే రాయమని చెప్పాం. 3 months అయిన తర్వాత కూడా మీరు చదవాలి, ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, ఓన్గా టర్మినాలజీస్ మనకు అర్థం అవ్వాలి. మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి టర్మినాలజీ వస్తుంది, కాకపోతే ఆ క్వశ్చన్ సినారియోస్ ఏ విధంగా ఉంటాయి, ప్రతిదీ చార్ట్ ఏ విధంగా ఉందో నేర్చుకోవాలండి వాళ్ళు ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి. మీరు అన్నట్లుగా ఇన్స్టిట్యూట్స్ అన్నారు, విచ్ ఇస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్, మనకి ఏది వెళ్ళాలి? ఇది చాలామందికి స్టూడెంట్స్కి ఉన్న క్వశ్చన్ అండి, ఎలాంటి బెస్ట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఓకే ఇది వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద మెడికల్ కోడింగ్ అని కొట్టంగానే ఒక టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అవి టాప్ మోస్ట్ అవ్వు అంటే అవుతాయా అవ్వని నేను చెప్పను, కానీ అలా అయ్యాయని టాప్ కాదని చెప్తాను. ఎందుకు అంటే కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్స్కి లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి మనీ ప్రమోషన్ చేయించుకొని గూగుల్ యాడ్స్ కూడా చేసుకుంటారు. సో దానివల్ల వచ్చేది కాదు. మీరు ఒక స్టూడెంట్గా, ఒక న్యూ స్టూడెంట్గా ఒక బెస్ట్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడం నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ బట్టే బెస్ట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వస్తేప్పటికి డ్యూరేషన్ అనేది మినిమం 2 to 3 months ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా 2 to 3 months ఉంది, అంతేగాని షార్ట్ పీరియడ్లో 15 daysలో కంప్లీట్ చేసేస్తాం, 10 daysలో కంప్లీట్ చేస్తాం, 1 monthలో ఉన్నాయి. సో అందుకని అలా కాదు, ఖచ్చితంగా 2 to 3 months ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ పాయింట్, మీకు నాలెడ్జ్ ఇవ్వాలండి. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాస్లో మనం చూస్తూ ఉంటామండి. నేను ఒక సినిమా చూస్తా, 12th ఫెయిల్ అని ఏదో ఒక మూవీ చూస్తా. ఆ మూవీలో వాళ్ళు స్లిప్స్ ఇచ్చేసి ఎగ్జామ్ ప్రిన్సిపల్ వాళ్ళే రాయిస్తూ ఉంటారు. అలా రాయించినప్పుడే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. మరి అది ఫ్రాడ్ అయినప్పుడు మెడికల్ కోడింగ్లో కూడా పేపర్ ఇచ్చి రాయించడం ఫ్రాడే కదండి. మరి అలాంటివి జరుగుతున్నాయి కదండి, అందుకే అంటున్నా. ఇప్పుడు మరి అది ఫ్రాడ్ అయినప్పుడు ఇది ఫ్రాడే. మరి మీరు చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మీకు నాలెడ్జ్ ఇస్తున్నారా లేదా అది చూడండి. ఫస్ట్ మీరు నాలెడ్జ్ ఇస్తారా, పేపర్ ఇస్తారని అడగండి. ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళంగానే మీరు నాలెడ్జ్ ఇస్తారా, పేపర్ ఇస్తారా? నాలెడ్జ్ ఇస్తే మీకు ఓకే, అది గుడ్ ఇన్స్టిట్యూట్ అని అర్థం. పేపర్ ఇచ్చారు అంటే మీకు నాలెడ్జ్ రాదు అని అర్థం, స్కిప్ చేయొచ్చు. మీరు నాలెడ్జ్ రాకుండా మీరు ఇండస్ట్రీకి వెళ్తారు, ఒక కంపెనీకి వెళ్తారు, మీరు ఎలా సస్టైన్ అవుతారు లోపల? ఆటోమేటిక్గా కొంతకాలం మళ్ళీ మిమ్మల్ని తీసేస్తారు. ఎంత ఖర్చు పెట్టి ఇక్కడ 1 lakh rupees కష్టపడాలి, అక్కడ కూడా 1 lakh rupees ఖర్చు పెట్టాలి. ఎక్కడైనా ఖర్చు పెట్టాల్సిందే. మీరు ఆ ఖర్చు పెట్టేది ఏదో ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఖర్చు పెట్టండి. అదొక పాయింట్. థర్డ్ పాయింట్, పేపర్ అన్నారు కదా, పేపర్ ఇవ్వకూడదండి. పేపర్ని ప్రీవియస్ పేపర్స్ని ఇప్పుడు మనం 10th class ఎగ్జామ్స్ రాస్తాం, డైరెక్ట్ పేపర్ రాదు మనకి. ఏం చేస్తాం, గైడ్స్ కొనుక్కుంటాం, ప్రీవియస్ పేపర్స్ అన్ని రాస్తాం, ప్రీవియస్ పేపర్స్ అని ప్రిపేర్ అవుతాం. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అన్ని ఇన్స్టిట్యూట్స్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఆ ప్రీవియస్ పేపర్స్ని వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జాక్ట్గా రాయాలి తప్ప ఎగ్జాక్ట్ పేపర్ ఉంది, ఈ పేపర్లో క్వశ్చన్స్ వస్తాయి అంటే మీరు నమ్మొద్దు, అవి రావు. సగం రావచ్చు, లేకపోతే కొన్నే రావచ్చు. ఎందుకంటే పేపర్ అనేది మొత్తం చేంజ్ అవ్వదు కాబట్టి మీరు వెళ్ళి, మీకు తెలియదు కాబట్టి, ఒక స్టూడెంట్కి మీకు తెలియదు కాబట్టి అవేర్నెస్ చేస్తున్నామండి, పేపర్ అనేది ఉండదు, మీరు వెళ్ళొద్దు అలాగా. ఫోర్త్ పాయింట్ ఏంటంటే పాస్. మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది దేనికి? ఎగ్జామ్ పాస్ అవ్వడానికి వెళ్తున్నారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వెళ్తున్నారు. నాలెడ్జ్ గెయిన్ చేసుకుని పాస్ అవ్వాలి కదా. మీరు పాస్ గ్యారంటీ లేని చోటకి మీరు వెళ్ళొద్దు, అంతే కదండి. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేస్తామన్నా కూడా వెళ్ళకూడదు కదా. ఖచ్చితంగా నాలెడ్జ్ విత్ పాస్ అనాలి, ఖచ్చితంగా నాలెడ్జ్ ఇవ్వాలి, పాస్ చేయాలి, అలాగైతే వెళ్ళాలి. అంతేగాని మేము నాలెడ్జ్ ఇస్తాము, ఇప్పుడు అందరూ పాస్ అవ్వరు, అది తెలిసిన ఫ్యాక్ట్. కానీ మేము చెప్పినవన్నీ రూల్స్ ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా అన్నిట్లో, మేము ఒకవేళ 100కి మార్క్స్ పెడితే 90+ అన్నిట్లో వచ్చి మీరు ఫెయిల్ అయితే అది మా మిస్టేక్.
అంతేగాని మీరు అన్నింటిలో 50 కన్నా తక్కువ మార్కులు ఇన్స్టిట్యూట్లోనే వచ్చాయంటే అది మీ మిస్టేక్. అది అలాగే అందరికీ పాస్ అని కాదు, కానీ ఎవరైతే నాలెడ్జ్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ పాస్ అవ్వాల్సిందే. సో పాస్ గ్యారంటీ అనే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అలాంటి వాటికి వెళ్ళండి. అక్కడ కూడా పేపర్ ఇస్తా అని చెప్పకూడదు, పాస్ గ్యారంటీ ఇవ్వాలి, అలాగే చెప్పి నాలెడ్జ్ మాత్రం ఇవ్వాలి, పేపర్ ఇవ్వకూడదు. అలాంటి ఇన్స్టిట్యూట్స్కి మాత్రం వెళ్ళండి. ఈ 4 పాయింట్స్. అండ్ 5th పాయింట్ జాబ్ గ్యారంటీ అంటారు. ఉండదండి. జాబ్ అసిస్టెన్స్ ఇస్తామంటుంది. జాబ్ అసిస్టెన్స్ వేరు, జాబ్ గ్యారంటీ వేరు. అసిస్టెన్స్ అంటే ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెన్స్ ఇస్తాం ఎలాగండి, ఇప్పుడు మాకు తెలిసిన కంపెనీస్ ఉంటాయండి, మేము అమ్మ మీకు ఇక్కడ నోటిఫికేషన్ పడిందండి మీరు వెళ్ళండి, ఓకే మీకు రిఫరెన్స్ ఇప్పిస్తాము అంటాం. రిఫరెన్స్ తీసుకొని మీరు వెళ్తారు, తీసుకొని అక్కడ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సింది మళ్ళీ మీరే అయి ఉండాలి. ఇంటర్వ్యూ మళ్ళీ బ్యాక్ ఎండ్లో కొనుక్కున్నట్టు కాదు, ఇంటర్వ్యూని క్రాక్ చేయాల్సింది మీరే. దానికి తగ్గ నాలెడ్జ్ కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాలి ఇన్స్టిట్యూట్లో. అంతేగాని సిపిసి వరకు నేర్చుకోవడం కాదు. ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని ఎలా ఫేస్ చేయాలి, లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, లైవ్ సినారియోస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద కూడా మీకు ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఇస్తే మనం చేయగలిగేలాగా ఉండాలి. అంతేగాని ఏదో నేర్పించారు ఏదో నేర్చుకున్నాము అంటే మాత్రం మీకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఫేక్ అని ప్రూవ్ అవుతారు, మరలా మిమ్మల్ని తీసేస్తారు. అంతేగాని మీరు ఎక్కడ కూడా జాబ్ గ్యారంటీ అనే దానికి వెళ్ళకూడదు. జాబ్ అసిస్టెన్స్ అన్నా ఓకే, కానీ జాబ్ గ్యారంటీ అనేది ఉండదు. ఎందుకంటే మన హైదరాబాద్ లో అయితే మెడికల్ కోడింగ్ అనేది మొత్తం డ్రై అయిపోయిందండి. అంటే కంప్లీట్ గా ఎంత మంది కోడర్స్ ఉన్నారు అంతమంది కోడర్స్ ఉన్నారు. ఇప్పుడు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. బ్యాక్ ఎండ్లో వెళ్తున్నారంటే మీరు ఫేక్, అంటే మీ నాలెడ్జ్కి మీరే నాకు నాలెడ్జ్ ఏమీ లేదు, నేను డమ్మీ అని మీకు మీరు చెప్పుకుంటేనే మీరు బ్యాక్ ఎండ్లో డబ్బులు కట్టుకొని వెళ్తారు. ఓకే, ఇదండి మెడికల్ కోడింగ్. సో ఇప్పుడు జాబ్స్ ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు డ్రై ఉంది అని అన్నారు, ఇప్పుడు వేరే స్టేట్స్ లో కూడా ఉన్నాయా? ఉన్నాయండి, మన ఆంధ్ర తెలంగాణలో కాదండి, బయట కంపెనీస్ లో బయట స్టేట్స్ లో కూడా ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్. అంటే మనం ఇక్కడ ఇండియాలో ఉంటూ అదర్స్ కంట్రీస్ కోసం మనం వర్క్ చేస్తున్నట్లుగానా? అలాగే అనుకోండి. ఇంకా ఎందుకంటే మరి మనం ఇక్కడ ఉండి వాళ్ళ కంపెనీస్ కోసం మనం కష్టపడుతున్నాం. అంటే ఆల్మోస్ట్ మనం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం వర్క్ చేస్తున్నదే మెడికల్ కోడింగ్. అవునండి, నాకు ఇప్పుడు మీరు చెప్పినంత వరకు అర్థమైతే. సో అంటే ఆల్మోస్ట్ ఇంకా అదర్ కంట్రీస్ కోసం మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నట్లుగా. అంతేనండి. అమెరికా సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, యుఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, ఆ సిటిజన్స్లో ఎవరైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో వాళ్ళు ఏవైతే ప్రీవియస్గా హాస్పిటల్కి వెళ్ళారో ఆ హాస్పిటల్లో చూపించుకున్న వాటికి, ఆ హాస్పిటల్లో చేసుకున్న ప్రొసీజర్స్కి మనం ఇప్పుడు కోడింగ్ చేస్తాం. కోడింగ్ చేసిన ఫైల్స్ అనేవి బిల్లింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి, మెడికల్ బిల్లింగ్కి. ఆ మెడికల్ బిల్లింగ్ వాళ్ళు మొత్తం మనీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకొని డాక్టర్కి ఇంత ఇవ్వాలని ఎంత ఇస్తారు, ఫార్మసీ వాళ్ళకి ఎంత ఇవ్వాలని ఇస్తారు. సో ఎవరెవరికి ఎంత సెటిల్మెంట్ చేయాలో, పేషెంట్ దగ్గర నుంచి ఎంత రావాలో తీసుకొని అందరికీ సెటిల్ చేయడానికి ఇది ఒక బ్యారియర్గా ఉంటుంది. దానికి ముందు స్టెప్పే మెడికల్ కోడింగ్ అండి. ఓకే అండి, ఇప్పుడు చాలా మందికి చూసే వాళ్ళకి కూడా ఉంటుంది ఒక డౌట్, కోడింగ్ అని నేమ్లోనే ఉంది కాబట్టి మనకి ఐటీ ఫీల్డ్లో లాగే ఉండే కోడింగ్ లాగా ఉంటుందా, అంటే 01 లాగా? లేదు, ఇక్కడ చాలా వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా. మెడికల్ కోడింగ్ అంటే ఒక అవేర్నెస్ ఉండాలి అందరికీ కూడా. మెడికల్ కోడింగ్ లో మీరు ఎప్పుడు కూడా జావా కానీ, పైథాన్ కానీ, C++, ఇలాంటిది ఏది నేర్చుకోవాల్సిన నెసెసిటీ లేదు, అస్సలు ఉండదు. మీకు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. మినిమం బేసిక్ కంప్యూటర్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయి, కీబోర్డ్లో టైపింగ్ రావడం, ఇవి వస్తే చాలండి. కంప్యూటర్ వాడడం వస్తే చాలు. దాంతోపాటు మీరు నేర్చుకునేది కూడా ఓపెన్ బుక్ ఎగ్జామ్ అని చెప్పాను కదా ఇందాక, బుక్ చూసి ఎగ్జామ్ రాస్తారు. అక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్తారు. ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో సాఫ్ట్వేర్ ఉంటుంది ఇన్బిల్ట్గా. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్లో మీకు ఏవైతే గైడ్లైన్స్ మేము నేర్పిస్తామో ఒక ట్యూటర్స్గా, మేము నేర్పించే గైడ్లైన్స్ బట్టి మీరు అక్కడ నేర్చుకుంటారు, అక్కడ టైప్ చేస్తారు అంతే. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలేమో కదా, అంటే ఒక హెల్త్కి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇందులో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ఈ ఆర్సమ్ సైకిల్లో నియర్లీ 10 to 12 ఫేజెస్ ఉంటాయి. మనం ఒకవేళ మిస్టేక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక కోడర్గా నేను మిస్టేక్ చేశాను అనుకోండి, నా ఫైల్ అనేది ఇప్పుడు నెక్స్ట్ బిల్లింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే మధ్యలో డినైల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఒకటి. డినైల్ అంటే ఏంటి? తిరస్కరించడం, రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ నేను మిస్టేక్ చేస్తే నేను చేసిన కోడింగ్కి అక్కడ డాక్టర్ చేసిన సర్వీస్కి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు ఫైల్ని. అక్కడ నుంచి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, నువ్వు ఇక్కడ తప్పు చేశారు, మళ్ళీ దీన్ని సరిగ్గా కోడింగ్ చేయండి అంటారు. అప్పుడు మళ్ళీ మేము కోడింగ్ చేసి మళ్ళీ పంపించాలి. సో మిస్టేక్ జరగడానికి ఆప్షన్ ఇవ్వరు. దట్స్ ద రీజన్ ఆ కంట్రీస్లో హెల్త్ కేర్ అనేది అంత బాగా డెవలప్ అయి ఉంటుంది. ఓకే అదండి. ఇంకా దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయి? ఓన్లీ కోడర్స్గా మాత్రమే ఉంటుందా, ఇంకా వేరే రోల్స్ కూడా ఉంటాయా? రోల్స్ ఉంటాయండి. అంటే బేసిక్గా జూనియర్ మెడికల్ కోడర్, ఈ జూనియర్ మెడికల్ కోడర్ నుంచి సీనియర్ అవుతారు, తర్వాత SME అవుతారు, TL అవుతారు, అలాగే మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ప్రమోషన్స్ ఉంటాయి. అది కూడా డిపెండ్ అపాన్ మీ నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ లేకుండా వెళ్తే మాత్రం ఫెయిల్ అవుతారు. ఇప్పుడు చాలా మంది ఫెయిల్ అయ్యి మెడికల్ కోడింగ్ వేస్ట్ అని చెప్పి చాలా మంది చెప్తున్న ఉన్నారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి వేస్ట్ వాళ్ళు.
మెడికల్ కోడింగ్ వేస్ట్ కాదు, వాళ్ళు దానికి అన్ఫిట్ అని వద్దాం. అర్థమైంది? అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సస్టైన్ అవుతారు ఈజీగా, నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రం స్ట్రెస్ తీసుకుంటారు, సఫర్ అవుతారు. అలాగని చెప్పేసి అందరికీ నాలెడ్జ్ లేని సఫర్ అవుతున్నారు నా మీనింగ్ కాదు. వర్క్ ప్రెజర్ ఉంటుంది కంపెనీ కన్నాక. కొన్ని కంపెనీస్ అయితే ఇంత పర్టికులర్ టైంలో ఆఫీస్లో ఉండాలని ఉంటాయి. కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు ఎంతైతే టార్గెట్ ఇచ్చారో టార్గెట్ కంప్లీట్ చేసేంత వరకు కూడా ఉంచుతాయి కొన్ని కంపెనీస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్సో ఈ మెడికల్ కోడింగ్ లోనే ఉంది. తనైతే చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అసలు నా వల్ల కావట్లేదు, మారిపోదామా అని అనిపిస్తుంది నాకు. అంటే అసలు మెడికల్ కోడింగ్ వదిలేసి వేరే జాబ్ చూసుకుందామా అన్నట్లుగా అమ్మాయి ఫీల్ అవుతుంది. అంత ప్రెషర్ ఉంటుందా? అంటే ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్, మీ ఫ్రెండ్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే టార్గెట్స్ ఒకటి, వర్క్ టైమింగ్ ఎక్కువ ఉండడం, మీరు ఎక్కువ ఇది వర్క్ కంప్లీట్ చేస్తేనే వెళ్ళాలి, లేకపోతే ఉండి కంప్లీట్ చేసి వెళ్ళాల్సిందే అని చెప్పడం. ఉంటాయి అలా ఉంటాయి. డిపెండ్ అపాన్ కంపెనీ అండి. అది కూడా మంచి పెద్ద పెద్ద MNCs లో అలాగే ఉండవు. ఇంటికి ల్యాప్టాప్ ఇచ్చి వర్క్ చేయించుకునే కంపెనీస్ కూడా ఉంటాయి అలాగా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మెడికల్ కోడింగ్ను వదిలేయడం కాదండి, మెడికల్ కోడింగ్లో మీకు తెలియని చాలా ఉంటాయి. ఇప్పుడు మెడికల్ కోడింగ్లో బేసిక్ లెవెల్ వచ్చేటప్పటికి HCC కోడింగ్ చేస్తారు, టాప్ లెవెల్ వచ్చేటప్పటికి IPDRG అని చేస్తారు, ఇన్ పేషెంట్ కోడింగ్. సో వాళ్ళని డొమైన్ చేంజ్ అవ్వమని చెప్పండి. అంటే ఒక డొమైన్ నుంచి ఎప్పుడు కూడా డొమైన్స్ చేంజ్ అవుతూ ఉంటే నాలెడ్జ్ వస్తుంది. అంటే చాలా డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అని, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని, క్రిటికల్ కేర్ అని, ఇన్ పేషెంట్ అని, సర్జరీ డిపార్ట్మెంట్స్. ఈ హెల్త్ లోనే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటారు. సో మీ ఫ్రెండ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ లో నుంచి ఇంకొక డొమైన్ లోకి చేంజ్ అవడానికి నాలెడ్జ్ నేర్చుకోమని చెప్పండి. నాలెడ్జ్ నేర్చుకుంటే వాళ్ళు ఇంకో డొమైన్ లోకి చేంజ్ అవుతారు. డొమైన్ లో చేంజ్ అయినప్పుడు ప్రెజర్ తగ్గిద్ది, శాలరీ పెరుగుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. సో కొంచెం బాగుంటుంది వాళ్ళకి. అదండి. ఇప్పుడు ఏ వచ్చేసింది, ప్రతి దానికి మనం ఏ యూజ్ చేస్తున్నాము. సో ఈ కోడింగ్ అనేది మీరు చెప్పినంత వరకు అర్థమైనంత వరకు ఏమంటే ఇది ఏ కూడా రీప్లేస్ చేయొచ్చు కదా, అంటే ఓన్లీ కోడర్స్ కాకుండా ఏతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు మనం. సో అది జాబ్స్ గ్యారంటీ ఉంటాయి అంటారా? ఇప్పుడు 90s లో ఆలోచిద్దామండి మనం. 90s జనరేషన్లో ఆలోచించుకున్నట్లయితే మన కంప్యూటర్ అంతా ఎక్కువగా స్పీడ్ ఉండేదంటారా? లేదు. మనం బుక్స్, ఉండేది కదా, రికార్డ్స్ అవి మెయింటైన్ చేసేవాళ్ళం. అప్పుడు ఏమనుకున్నాం అంటే కంప్యూటర్ వస్తే మన జాబ్స్ పోతాయి అనుకున్నాం. కంప్యూటర్ వస్తే జాబ్స్ పోయినా జాబ్స్ పెరిగినాయి అంటారు. ఇక్కడ పెరిగాయి అంటే అది టైం సేవ్ చేస్తుంది, టైం సేవ్ చేసి ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఏఐ కూడా సేమ్ అండి. ఏఐ వస్తే టైం సేవ్ చేస్తుంది, ప్రొడక్టివిటీ పెంచుతుంది, క్వాలిటీ పెంచుతుంది. అంతేగాని ఏఐ ఇట్స్ నాట్ రిప్లేస్ మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ రిప్లేస్ ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది ఈజీగా స్పీడ్గా కోడింగ్ చేయడానికి. ఈ టైం సేవింగ్ ప్రాసెస్. ఒక 1 అవర్లో ఒక 5 చార్ట్స్ చేసామనుకోండి, అప్పుడు 1 అవర్లో ఒక 10 చార్ట్స్ చేయొచ్చు. టైం సేవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరిగింది. అంతేగాని జాబ్స్ పోవడం అనేది ఏముండదండి. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ యూ డోంట్ లాస్ యువర్ జాబ్, దట్స్ మై గ్యారంటీ. సో దీంట్లో ప్యాకేజెస్ ఎలా ఉంటుంది, శాలరీ ప్యాకేజెస్ అంతా కూడాను మెడికల్ కోడింగ్ సంబంధించి? శాలరీస్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చెప్పేటప్పుడు హై ప్యాకేజ్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, లక్షల్లో సంపాదించవచ్చు అని చెప్పేసి టెంప్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిల్లో మీరు మునిగిపోవద్దు. ఎలా ఉంటాయంటే ప్యాకేజెస్ అనేవి బేసిక్ మెడికల్ కోడర్కి ఒక నార్మల్ కంపెనీస్లో కూడా 20,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఇందులో నాన్ సర్టిఫైడ్ కూడా ఉంటారు, అంటే సర్టిఫికేషన్ చేయకుండా కూడా జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 12,000, 13,000 నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొద్దీ వాళ్ళు పెరుగుతూ ఉంటాయి అవి. కానీ బేసిక్ వచ్చేటప్పటికి 20 to 25 బిట్వీన్లో ఉంటుంది. మంచి కంపెనీ, ఒక ఆప్టమ్ అనేది మంచి కంపెనీ, ఆప్టమ్, RCMs ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఆప్టమ్ ప్రొవైడ్ చేస్తుంది, 30,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. ఇది బేసిక్. ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనేది మీ యొక్క స్టామినా, మీ యొక్క క్యాపబిలిటీ అంతే. అది ఎందుకంటే మీరు మంచిగా నాలెడ్జ్, ప్రతి డొమైన్లో నాలెడ్జ్ నేర్చుకుంటూ వెళ్తే స్టేజెస్ పెరిగి కొద్దీ మీకు నియర్లీ 1 lakh to 1.5 lakh వరకు కూడా అర్న్ చేసుకోవచ్చు. సో మనకి హైదరాబాద్ ఆర్ ఆల్ ఓవర్ మన ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? చాలా కంపెనీస్ ఉన్నాయి. హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి, చిన్న చిన్న కంపెనీస్, వెండర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అలా అదే విధంగా కోడింగ్ చేసి సర్టిఫైడ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఖాళీగా ఉన్నారు. చాలా మంది జాబ్స్ రాకుండా కూడా ఉన్నారు. ఎందుకని రావట్లేదు అంటారు? ఇప్పుడు నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళు లోపలికి ఎలా అవుతారు? నాలెడ్జ్ లేకుండా ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేస్తారు వాళ్ళు అసలు? నాకు తెలిసినండి, నేను నేమ్స్ మెన్షన్ చేయను కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, నాకు వాళ్ళ మేనేజర్స్ నాకు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్స్, లాస్ట్ మంత్
10 members to 20 members-ని తీసేస్తారు కంపెనీలో నుంచి. ఓకే. ఎందుకు తీసేస్తారు అంటే ఫేక్ సర్టిఫికేషన్. ఈ రోజు కూడా తీస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీస్. ఫేక్ సర్టిఫికేషన్స్ జరుగుతున్నాయి, ఫేక్ నాలెడ్జ్ లేని వాళ్ళు బయట లోపలికి వస్తున్నారు, తీసేస్తున్నారు. లోపలికి వెళ్ళి తీసేస్తే మనకి ఎంత అవమానంగా ఉంటుంది. బయటకు వచ్చేస్తారు నాలెడ్జ్ లేకపోతే. అదే నాలెడ్జ్ నేర్చుకొని వెళ్ళండి, లోపల సస్టైన్ అవుతారు మీరు. ఎన్ని ఇయర్స్ అయినా సస్టైన్ అవ్వచ్చు. అండ్ ఇందులో ఎప్పటికప్పుడు నాలెడ్జ్ నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలి. ఇక్కడ ప్రతి మంత్ మనకి నాలెడ్జ్ ఏఐపిసి బోర్డు నుంచి మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి కోడర్కి కూడా ఎవరైతే పాస్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా లింక్స్ వస్తూ ఉంటాయి. మీకు ఈ డేట్ లో ఈ రోజు మార్నింగ్ కూడా ఒక మీటింగ్ జరిగింది. నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చాను ఇక్కడికి మళ్ళీ మీకు. సో ప్రతిసారి కూడా ప్రతి మంత్ మీటింగ్స్ జరగడము, హైదరాబాద్ మీటింగ్స్, చెన్నై మీటింగ్స్ అని జరుగుతాయి. మనం జూమ్లో అటెండ్ అయితే చాలు. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇంకొకరి దగ్గర లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ నా దగ్గర లేకపోవచ్చు. ప్రతి ఒక్కరు అంత నాలెడ్జ్ ఫెలోస్ కాదు కాబట్టి. సో వాళ్ళు నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు ట్యూటర్స్ అందరూ కూడా. అది మనం నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏంటి, ప్రతి ఇయర్ కూడా బుక్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇయర్ మొత్తం మీద ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి అనేది షేర్ చేస్తూ ఉంటారు. ఒక కోడర్గా ఎప్పుడూ కూడా కంటిన్యూగా లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక డొమైన్లోనే ఉంటే బాబులో ఉన్న కప్పలాగా ఉంటారు. ఒక డొమైన్లో ఉంటే డొమైన్ షిఫ్ట్ అవుతూ ఉండాలి, నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రం మీరు మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదండి. సో మీరు ఇందాక అన్నారు ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి, ఆ ఎగ్జామ్ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? ఎగ్జామ్ ప్రాసెస్ అంటే ఇందాక మీకు చెప్పినట్లు ఒక మంచి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత 3 నెలలు మంచిగా నేర్చుకోండి. నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్కి వాళ్ళే స్లాట్స్ బుక్ చేస్తారు. మీరు ఎగ్జామ్కి అపియర్ అవ్వాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది నేమ్స్, నెంబర్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. డిజిలాకర్లో వెరిఫికేషన్ ఉండాలి. డిజిలాకర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తారు ఎగ్జామ్కి. ఎగ్జామ్ ఫీజెస్ కూడా మీరు చూసుకోండి, ఒక్కొక్క చోట ఒకలా ఉంటాయి. పెరిగాయని చెప్తారు, తగ్గాయని చెప్తారు. కానీ బయట ఇన్స్టిట్యూట్స్తో కూడా కంపేర్ చేసుకొని మాత్రం మీరు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మనకి? అలాగనే ఉండదండి, ఇప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి మనకి. డిపెండ్ అపాన్ స్లాట్స్. వాళ్ళు డైలీ ఉంటాయి ఎగ్జామ్స్ మనకి. డైలీ పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే మనం ఈ 3 months నేర్చుకున్నాం, ఇంకో 1 month బాగా ప్రిపేర్ అయ్యాం క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా. నాకు నెక్స్ట్ వీక్ లో స్లాట్ కావాలి. నియర్లీ 65,000 ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. అది డాలర్ రేట్ బట్టి డిపెండ్ అవుతుందండి. క్లియర్ చెప్తున్నాము. అమెరికన్ డాలర్ రేట్ బట్టి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. 65 అన్నారు కదా సార్ అంటే 65 అని ఉండదు. డిపెండ్ అపాన్ డాలర్ రేట్ బట్టి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అది. సో ఫ్లక్చుయేట్ అయినప్పుడు మనం చూసుకొని దానికి వాళ్ళు అప్లై చేస్తారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మనీ పే చేస్తే వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసినాక మన మెయిల్కి స్లాట్స్ వస్తాయి. అండ్ ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీ మెయిల్కి స్లాట్స్ రావాలి. ఇన్స్టిట్యూట్ మెయిల్స్కి లేదా ఇన్స్టిట్యూట్ వాళ్ళు జనరేట్ చేసుకున్నానికి వచ్చినాయి అంటే మీ దగ్గర ఉంటాయి. మీ యొక్క వాటిని మీరు వాళ్ళు హోల్డ్ చేస్తున్నారని అర్థం మీ యొక్క లాగిన్స్ని. అలా కాదు, మీ మెయిల్స్కి లాగిన్స్ రావాలి, మీ మెయిల్స్కే పాస్వర్డ్స్ రావాలి. వచ్చినాక వాటిని మీరు హోల్డ్ చేసుకొని స్లాట్ బుకింగ్కి వాళ్ళు హెల్ప్ తీసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్నాక ఒక డేట్ వస్తుంది, మీకు హాల్ టికెట్ వస్తుంది, వెళ్ళి అపేర్ అవుతారు. అక్కడ కూడా మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ డిజిలాకర్ వెరిఫికేషన్ తీసుకొని వెళ్ళాలి. అంతేగాని బుక్స్ తీసుకెళ్లాల్సిన అవసరం, పెన్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి ఉండదండి. మీరు అక్కడ కూడా ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్. మీరు స్క్రీన్ ఇస్తారు, స్క్రీన్ మీద రాస్తారు. 4 hours ఎగ్జామ్ ఉంటుంది. 4 hours ఎగ్జామ్ ఉంటుంది. 100 questions ఉంటాయి. 3 books ఇస్తారు. 3 booksలోని క్వశ్చన్స్, ఆన్సర్స్ అన్ని ఆ బుక్లో ఉంటాయండి. ఆ బుక్లో ఎక్కడ ఉంటాయని చూసుకొని రాయడమే మీరు. ఎగ్జాక్ట్గా 3 months అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే. తర్వాత అన్నీ కూడా మళ్ళీ ఎంసీక్యూస్ అండి అన్ని కూడా. మీరేం డైరెక్ట్ బిట్లు కాదు, ఇది రాస్తే పోయిద్దేమో, ఒక పదం తప్పు అయితే పోతుంది. దీంట్లో మైనస్ మార్క్స్ ఏం లేవు, నో నెగిటివ్ మార్కింగ్. 100కి 100 పాజిటివ్ మార్క్స్. 100కి 70 మార్క్స్ వస్తే పాస్. ఇందులో 99 వస్తే ఫస్ట్ మార్క్ ఇస్తారు, 70 వస్తే తక్కువ మార్కులు వస్తాయి. ఏమి ఉండదండి. పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా. మీరు ఎంఎన్సీస్కి వెళ్ళినా సరే మీకు సర్టిఫైడా నాన్ సర్టిఫైడ్ అని అడుగుతారు తప్ప మీకు 99 వచ్చిందా 100 వచ్చిందని అడగరు ఇక్కడ. మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా, సర్టిఫైడా నాన్ సర్టిఫైడా అంతే చూస్తారు. మీరు 2 attempts ఇచ్చుకోండి, 10 attempts ఇచ్చుకోండి, ఎన్ని attempts ఇచ్చుకున్నాక మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారని చూస్తారు. దీనికి పాస్ అనేది క్రైటీరియా ఎలా ఉంటుంది? 70 మార్క్స్. 70 మార్క్స్ వస్తే మీరు పాస్ అంతే. ఇంకా ఇందులో మీరు ఒకసారి అమౌంట్ పే చేస్తే 2 attempts ఉంటాయి. ఇప్పుడు 65,000 పే చేస్తారు అనుకోండి, మీకు 1 attempt ఫెయిల్ అయ్యారు, ఇంకో అటెంప్ట్ ఛాన్స్ ఉంటుంది. మీరు అది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఇంకోసారి రాయొచ్చు. అంతేగాని ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాగా, డిగ్రీ ఎగ్జామ్స్ లాగా మీరు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రీ అటెంప్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఏం రావు ఇక్కడ. సర్టిఫైడా నాన్ సర్టిఫైడా, అది సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ అని కాదు. సర్టిఫైడా నాన్ సర్టిఫైడ్ వస్తుంది. అది సింగిల్ పేమెంట్ లోనే అవుతుందా మనకి? సింగిల్ పేమెంట్ 65,000 లోనే మీకు 2 attempts ఇస్తారు వాళ్ళు. అంతే. మీరు జెన్యూన్ నాలెడ్జ్ నేర్చుకొని వెళ్తే మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అవుతుంది.
నా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో 95% అబోవ్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. జెన్యూన్ నాలెడ్జ్, ప్యూర్ నాలెడ్జ్ ఉంటే వస్తాయి. అంతేగాని బైహట్లు చేస్తే బగప్ చేస్తే మాత్రం రాదు. ఏదో ఇప్పటి సంతృప్తి కొరకు ఇప్పటికిప్పుడు చేసేద్దాం, ఫ్రాక్షన్స్లో అయిపోవాలి అనుకుంటే మాత్రం అది రాంగ్ వే అవుతుందండి. అంటే ఎవరికి ఇది ఫ్రెషర్స్ గురించి చెప్తున్నాను. మీరు ఒకవేళ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే నాన్ సర్టిఫైడ్గా జాయిన్ అయ్యారో వాళ్ళు ఇది చేయొచ్చు షార్ట్ పీరియడ్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ నాలెడ్జ్ 1 year ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఈవినింగ్ పూట వచ్చి ఒక 1 month నేర్చుకొని తర్వాత అటెండ్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమీ పేపర్ ఏమీ నేర్చుకోరు, నాలెడ్జే నేర్చుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి 1 monthలో చేస్తాం, 1.5 monthలో 2 monthsలో చేస్తాను ఓకే. కానీ వాళ్ళు కూడా 10 daysలో అయిపోయింది 15 daysలో అయిపోయింది అంటే ఫేక్. 10 daysలో 15 daysలో ఎప్పుడు కూడా సిపిసి అయ్యింది అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని అర్థం. ఇంకా ఓకే ఇదండి. సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ మెడికల్ కోడింగ్ చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఫ్రెషర్గా? మెడికల్ కోడింగ్ ఎవరైతే ఫ్రెషర్స్గా వస్తున్నారో వీళ్ళు మాత్రం ఫస్ట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే విధానం మంచిగా నేర్చుకోండి. నాలెడ్జ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ నేర్చుకోండి. ఎందుకు అంటే ఒకప్పుడైతే నాలెడ్జ్ లేకపోయినా లేకపోతే ఎవరైనా తీసుకొని వాళ్ళు ట్రైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. చాలా 100కి 10 మెంబర్స్కి 20 మెంబర్స్గా జాబ్ వస్తుంది. సో కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మాత్రం క్లియర్గా నాలెడ్జ్ నేర్చుకొని రండి. జాబ్ అనేది గ్యారంటీ ఉండదండి. జాబ్ అనేది మీకు మీరుగా గెయిన్ చేసుకోవాలి. ఫైట్ ఉంటుంది ఇక్కడ. ఆ ఫైట్లో మీరు గెలవాల్సిందే. గెలిచి మీరు నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. బ్యాక్ ఎండ్లో వెళ్ళిపోదాము, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ కంపెనీస్లో జాబ్స్ కొనేసుకుందాం అంటే మాత్రం అవి చాలా వరకు ఫేక్ అండి. మీరు డబ్బులు లాస్ అవుతారు, అంతకుమించి ఏం రావండి. సో ఇలాంటి వాటిని నమ్మద్దు. ఫ్యూచర్ అయితే బాగుంటుంది, మెడికల్ కోడింగ్లో ఫ్యూచర్ బాగుంటుంది. ఇంకా రాబోయే అది ప్రెషర్ ఉంది అంటున్నారు, ఇంకోవైపు డ్రై ఉంది అంటున్నారు కదా. సో చాలా మందికి ఉండే క్వశ్చన్ అది, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది? ఆడవాళ్ళు మగవాళ్ళు దేనికి తక్కువ కాదు ఇప్పట్లో. సో ఎందుకని బయట స్టేట్స్కి వెళ్ళకూడదు? చెన్నై, బెంగళూరు వెళ్ళొచ్చు కదా. సో ఇక్కడ ఉండేది ఓకే, మనకి అదర్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేసుకుంటే అక్కడే పేమెంట్ మనకి పే స్కేల్ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ 10 రూపీస్ వస్తే అక్కడ 100 రూపీస్ వస్తాయండి మీకు. అక్కడ వెళ్ళే ఆప్షన్ వస్తే వెళ్ళొచ్చు. అంటే అక్కడ మీ ఫ్యామిలీ ఉన్నారు, మీకు జాబ్ ఇచ్చే ఆప్షన్ ఉంది అంటే వెళ్ళొచ్చు. అంతేగాని కన్సల్టెన్సీస్ నమ్మేసి వెళ్తామంటే మాత్రం కుదరదు. ఎవరు అలా ఇచ్చే ఆప్షన్ అంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు, మెడికల్ కోటర్స్ అందరూ కూడా. సో అలా ఆప్షన్ అయితే ఉండదు. ఉంటే మీరు వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ ఎవరికైనా, ఫ్రెషర్స్కి అయితే కష్టం, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం దొరుకుతాయి. అలాగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే, అది కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి మాత్రమే. నా స్టూడెంట్స్కి అయితే 3 months కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. అది ఎలా అంటే బెస్ట్ కంపెనీస్కి వెళ్తారు, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇస్తారు వాళ్ళకి ఈజీగా. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెడికల్ కోడింగ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మెడికల్ కోడింగ్ గురించి మీకు అన్ని ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.